సార్ మీ పేరండి? నా పేరు లాలెప్ప, బీజేపీ లాలెప్ప అంటారు నా పేరు. సార్ రాష్ట్రంలో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈసారి ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే బాగుంటుంది? ఇప్పటివరకు జగన్ గారిని చూశారు, ఈసారి ఎవరు కావాలనుకుంటున్నారు? ఇప్పుడు టీడీపీ బీజేపీ పొత్తు ఉన్నది. ఇదివరకు ఇంతకుముందు పొత్తులోనే గెలిచి చూపించినాము. ఇప్పుడు కూడా మా శక్తిలా మా గవర్నమెంట్ గెలిపించడానికి ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే దాదాపు ఇది 3వ తూరు 4వ తూరి పొత్తు పెట్టుకోవడం జరిగింది అనమాట. టీడీపీతో పొత్తు పెట్టుకున్నప్పుడల్లా గెలిచాము, ఇప్పుడు కూడా గెలుస్తామనే నేను ధీమా వ్యక్తం చేస్తున్నాను. ఎలా ఉంది సార్ ఈ 5 సంవత్సరాల పరిపాలన? ఎలా ఉంది జగన్ గారిది? మామూలు జగన్ గారి పరిపాలన మనం కాదనే కాదు, ఉంటుంది. వాళ్ళ ప్రభుత్వం ప్రకారం వాళ్ళ పద్ధతులు వాళ్ళు పోతుంటారు, మా పద్ధతిలో మేము పోతుంటాము. ఎక్కడికి మేము ఆ ఓటు శాతం పెంచుకునేకి చూస్తాము. ప్రజలు పనిచేసి మేము ఓటు శాతం పెంచుకునేకి చూస్తాము. ప్రభుత్వం బాగుందంటే ఏమన్నా ఈ ప్రభుత్వం బాగుందన్నారు కదా, అభివృద్ధి సంక్షేమం కావాలి ఉన్నాయి ఈ ప్రభుత్వంలో? ఇప్పుడు ప్రభుత్వం ప్రకారము ఏదో ముచ్చలు దుడ్లు అంటారు, లేదా వృద్ధాప్య పింఛన్ అంటారు, ఇట్లన్నిటికీ మంచిదే మీద కాదనలేదు. అది ఎవరి సొమ్ము ఎవరు ఇస్తున్నారనేది ఆయన చెప్పడం లేదన్నమాట. అది కేంద్రం ఇస్తుందా వీళ్ళు ఇస్తున్నారనేది చెప్పడం లేదు. ఆల్రెడీ ప్రతి ఒక్క దాంట్లో కేంద్రం సపోర్ట్ ఉందన్నమాట. అది వాళ్ళ టిక్కెట్లు వేసుకొని ఇది మేమే ఇస్తున్నామని చెప్పుకుంటూ పోతారు. అది జరిగిన విషయం. ఇప్పుడు రైతు భరోసా ఉంది, దానిలో కూడా కేంద్రం వాటా ఉన్నట్టుంది. రైతు భరోసాలు కూడా కేంద్రం వాటా ఉంది. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు సంవత్సరానికి 2,000 రూపాయల ప్రకారము సంవత్సరంలో 2 బాటలు ఇస్తాడు. అది 4,000 రూపాయలు ఆర్లాడికి వస్తున్నాయి. బియ్యం కూడా ఫ్రీగానే ఇస్తున్నాడు. ఆయన ఇప్పుడు 5 ఏళ్ళు ఇస్తారని ప్రకటించినాడు నరేంద్ర మోడీ గారు. ప్రతి ఒక్కటి కూడా ఏ రాష్ట్రము కానీ ఎవరైనా కానీ కేంద్రం సపోర్ట్తోనే వీళ్ళు వ్యవహారం చేస్తారనమాట. ఇప్పుడు బీజేపీ రాని తెలుగుదేశం రాని వైఎస్ఆర్ కేంద్రం ఖచ్చితంగా సపోర్ట్ ఉండాలి. ఏ ప్రభుత్వాలు అభివృద్ధి ఏమైనా చేసిందా సార్? ఇక్కడ కొత్తగా కంపెనీలు తీసుకురావడం కానీ పెట్టుబడులు తేవడం కానీ అలాంటివి ఏమైనా జరిగినాయా? చూడండి, ఉరవకొండ ప్రాంతంలో నేను 1980 నుండి బీజేపీలో పనిచేసినాను. ఉన్న స్పిన్నింగ్ మిల్లు ఒకటి ఉండే ఉరవకొండలో, ఒకటి సీట్ మెంటల్ వర్క్షాప్ అనేది ఒకటి ఉండే, ఒకటి ఖాదీ బోర్డు అనేది ఒకటి ఉండే, ఒకటి ప్రొటెక్షన్ సెంటర్ అనేది ఒకటి ఉండే. అవన్నీ శూన్యం అయిపోయినాయి అన్నమాట ఈ గవర్నమెంట్లో. ఏం కొత్తగా కూడా ఏం తీసుకురాలో ఉన్నవే పోయినాయి. ఉన్నవే పోయినాయి. చంద్రబాబు గారు ఉన్నప్పుడు కియా లాంటి పరిశ్రమలు తెచ్చారు మీ అనంతపురం జిల్లాకి. అటువంటిది ఏమన్నా ఒకటన్నా తెచ్చారా వీళ్ళు? చూడి, కియే కంపెనీ అది స్టేట్ లెవెల్లో జిల్లా లెవెల్లో జరుగుతుంది. ఇక్కడున్న లేబర్లు యాటికి పోవాలో బతికేదానికి. ఇక్కడ కొంతమంది 10th చదువుకున్నా ఇంటర్మీడియట్ చదువుకున్నా ఆటో పెట్టుకొని బతుకున్నారు పిల్లలు. ఆ ఆటో బస్ స్టాండ్ ఎంత ఉంది? ఆర్టీసీ బస్ స్టాండ్ అటువంటి ఉరవకొండ పెట్టుకున్నారు. ఏదో లోపలికి పోతే 1 కిలోమీటర్ 20-30 ఆటో వానికి ఇస్తారు, పోనీ ఒక 50 ఇస్తారు. ఆ 50తో వాళ్ళ భవిష్యత్తు ఆటో వాళ్ళతో జరుగుతుందా? జరగదన్నమాట. పరిశ్రమలు వస్తే మన ఏరియాలో బాగుంటుంది, రైతులకి వాన్లు వస్తే బాగుంటుంది. ఆ విధంగానే పరిశ్రమలు లేని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఏ తాలూకా కానీ ఏ జిల్లా కానీ బాగుపడేదానికి ఆస్కారమే లేదు. సార్ మరి మీ ప్రాంతానికి ఏమన్నా నీళ్లు పారించినారు ఈ ప్రభుత్వంలో? ఇప్పుడు మంచి పాయింట్ అడిగినారండి మీరు. ఉరవకొండలో 15 రోజులకు ఒక తూరు కూడా నీళ్ళు రావడం లేదు. ఒకవేళ నీళ్లు వస్తే 15 గంట అర్ధ గంట సేపు వస్తే 15-20 రోజులు కావాలా. ప్రతి ఇంట్లో సంభవం ఉంటుందా? ప్రతి ఇంట్లో ట్యాంకీ ఉంటుందా? చాలా బీదోళ్ళు ఉన్నారు ఇండ్లు కట్టుకొని, వాళ్ళ ఇంట్లో ట్యాంకులు పెట్టుకొని సమ్మ పెట్టుకునే కెపాసిటీ ఉంటుందా? వచ్చినాడు ఇంత సన్న చెమ్ము ఉన్నా నిండి పెట్టుకోవాలా, ఏదైనా బాండ్లు ఉంటే నిండి పెట్టుకోవాలా, ట్యాంకులు ఉంటే నిండి పెట్టుకోవాలా, చిన్న ఏమున్నా కూడా వచ్చినాడు నిండా నీళ్ళు పట్టుకోవాలా, కూర్చోవాలా. పైన డైరెక్ట్ వస్తున్నాయి నీళ్ళు, ఫిల్టర్లు ఇవ్వడం లేదు. దాంట్లో ఒక పాటు అత్తసారే వ్యాధి కూడా వచ్చేదానికి ఆస్కారం ఉందన్నమాట. ఉంది. ఇంతకుముందు మాకు నిమ్మకాయల చెరువు ఉన్నప్పుడు పుష్కలంగా నీళ్ళు ఉన్నది. దాన్ని నిమ్మకాయల చెరువు మారి జీడిపల్లికి ఆ ఏరియాలో నీళ్ళు తీసుకొచ్చి ఏర్పాటు చేశారు. కవ్వకుంట్లో నీళ్ళు వచ్చేసారు. పొరగోడ డ్యామ్ నుండి జీడిపల్లి నుండి మనకి నీళ్ళు వస్తూ ఉన్నాయి. అవి ఆ నీళ్ళు ఫిల్టర్ కావడం లేదు, డైరెక్ట్ డ్యామ్లో నీళ్ళు వస్తాయి. ఆ డ్యామ్ చేరకుండా నీళ్ళు ఇట్లా వచ్చేస్తాయి. మట్టి ఒక 15 రోజులకు దూరం వస్తే ట్యాంకులో కేజీ పైన 2 కేజీల పైన గలీజ్ ఉంటుంది అన్నమాట. మట్టి ఉంటుంది. గలీజ్ అంటే వాసన పట్టిన గలీజ్ ఉంటుంది. ఒకపాటి చేపల వాసన వస్తుంటాయి నీళ్ళు. ట్యాంకుల్లో కూడా చేపల వాసన వస్తుంటాయి. ఇక్కడ ఉన్నది కులా ఆఫీస్ మేడం, ఆయనకి ఏం అంటున్నట్లా ఉంటుంది అన్నమాట. ఏం కూడా పట్టించుకోదు, అంటే నట్టినట్లా ఉంటుంది. పైన
ఫిల్టర్ నీళ్ళకి ఎక్కువ డిమాండ్ ఉంది మా ఏరియాలో. ఇవే నీళ్ళు వచ్చే ఫిల్టర్ నీళ్ళకి ఎందుకు పోతారు జనం? పైన ఫిల్టర్ నీళ్ళ వాళ్ళు కూడా అదేం పంచాయతీ బోర్డు పర్మిషన్ లేదు. ఎవరు బుద్ధి పుట్టుకోవడం వాళ్ళు వేసుకోవడము, ఫిల్టర్ నీళ్ళు సప్లై చేయడము, అదన్నమాట జరిగేది కూడా. పంచాయతీ అయితే ప్రజలకు ఏం మంచి ఏం జరగలేదు, ఏం జరగలేదు, జీరోనే. ఇక మేము ఆర్టీసీ పట్టించి బస్ స్టాండ్ తెప్పించినాము, హాస్పిటల్ తెప్పించినాము చెప్పుకుంటారే కానీ హాస్పిటల్లోకి పోతే సరైన డాక్టర్లు ఉండరు, సరైన మందులు ఉండవు, సరైన వైద్యం ఉండదు. నమస్తే చిన్న, మీ పేరు? రవికుమార్ నాయక్. సార్ ఏం చేస్తుంటావు చిన్న? నువ్వు చదువుకుంటున్నావు. సో చిన్న ఎలక్షన్లు రాబోతున్నాయి. ఇప్పటివరకు చంద్రబాబు గారు ప్రభుత్వం చేశారు. సరే, ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మీలాంటి చదువుకున్న యువతకు బాగుంటుంది? మేము ఫస్ట్ ఉన్నామే జగన్ చేసినాం, దాని జాబ్ ఉండాలి, మాకు ఏం రాలేదు. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు వస్తే మేలు అనుకుంటున్నాం. ఎలా ఉంది? 5 ఏళ్ళ నుంచి పథకాలు ఇస్తున్నాడుగా, ఏం పథకాలు ఏం అంత వేస్ట్, ఇది అంత ఇచ్చినది పథకాలు. ఆ వాలంటీర్ అంటావా, వాలంటీర్ వేస్ట్. అదే వాలంటీర్ డబ్బులు రైతులకి ఇస్తే బాగుండేది. సో ఈ ప్రభుత్వం ఏమైనా కొత్తగా ఉద్యోగాలు రావడం కానీ కొత్తగా పరిశ్రమలు రావడం కానీ ఏమైనా చూసారు? అసలు ఏమేం లేదు. 5 సంవత్సరాలు ఉన్నాడు కదా, అసలు ఒక కంపెనీ కూడా లేదు. వేస్ట్ వాడు, ఊరికి వచ్చినది కూడా వేస్ట్ వాడు. మరి మీతో పాటు చదువుకున్న పిల్లలు కూడా, చదువులు అయిపోయిన వాళ్ళు కూడా ఉండుంటారు. మరి వాళ్ళు ఉద్యోగాల కోసం ఏం చేస్తున్నారు? మేము ఊరికి ఇంటి దగ్గర కూర్చున్నాం. 3 years అయింది డిప్లొమా అయిపోయింది నాది. డిప్లొమా ఊరికి కూర్చున్నా, జాబులు ఏం లేవు. డిఎస్ అన్నాడు, అది కూడా జాబ్ వదిలే. సంవత్సరానికి జనవరి వస్తే జాబులు ఉన్నాడు, అది కూడా వదిలే మాకు. అసలు ఏమేం లేదు మాకు. అది జగన్ ఏంటంటే ఏదో పథకాలు ఏదో ఇస్తున్నాడు కానీ అభివృద్ధి అయితే ఏం లేదు. పథకాలు కూడా వేస్ట్ పథకాలు, వాటిది వాంత ఏం చేసుకుంటావు చెప్పు? పథకాలు అంత వేస్ట్ పథకాలు అవి. అమ్మఒడి అంట, ఏడ అమ్మఒడి చెప్పు? అవి ఫస్ట్ 15,000 అమ్మఒడి, ఇప్పుడు ఏదో 13,000 ఇస్తున్నాడు. ఆ 2,000 ఏడేస్తున్నాడు, స్కూల్ వేస్తున్నాడు. సరే, మద్యపాన నిషేధం అన్నాడు చిన్న జగన్మోహన్ రెడ్డి అన్న, దాని మీద వాడు అన్నాడా? ఊరికి అబద్ధం చెప్పినాడు వాడు. అన్నాడా? వాడు రేట్లు పెంచినాడు అంతే. వాడు ఏం తగ్గించినాడా? అది చంద్రబాబు హయాంలో బాగా తగ్గించుంటేవాడు. అంత కంప్లీట్ చేస్తానన్నాడు మధ్య, అది అసలు ఏమేం చేయలేవాడు. మరి ఒక రాజధాని కావాలా, 3 రాజధానులు కావాలి రాష్ట్రానికి? మనం అమరావతి బాగు ఒకటి చాలు, 3 ఎందుకు చెప్పు? వాడు ఏం తాడిపిల్ల ఒకటి చేసుకుంటాడా? యాడి దిక్కులో ఒకటి పెట్టుకుంటాడు. వాడు అవసరం 3 అన్నాడు. ఇప్పుడు పక్కన రాష్ట్రం పైన మన రాజధాని ఎక్కడ తెలియదు, అందరు ఇదే అంటారు. నువ్వు ఆంధ్ర వాడు మీ రాజధాని ఎక్కడుందో అంటారు. మళ్ళీ ఏం చెప్తాను చెప్పు? మనం ఏం చెప్పలేము మనం. అదే చంద్రబాబు హయాంలో అమరావతి బాగుండే, రాజధాని చెప్పడానికి బాగుండే. మన తెలుగు ఆంధ్రప్రదేశ్ అని ఒక రాజధాని పేరు ఉండే, ఇప్పుడు అది కూడా లేదు. మళ్ళీ ఏమేం లేదు. మరి మీ వరవకరణ ప్రాంతంలో ఏమైనా పనులు చేశారా? ఏమన్నా ఇక్కడ ఏం చేసినాడు? చంద్రబాబు హయాం ఉంటే బాగా చేసిండే. అయితే ఏం లేదు ఇక్కడ. సో ఇక్కడైతే ఎవరు గెలుస్తారు? పయ్యావుల కేశవ్ గారు విశేషం గెలిచేది ఇక్కడ. ఎందుకంటే ఆయన ఏమైనా చేశాడు ఇక్కడ? అభివృద్ధి అయినా చేస్తాడో ఏమో తెలియదు. ఇక్కడ వచ్చేది కేశవ్ వచ్చేది ఉర్రకొండలో.